హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8లో రెండో రోజే ఇంకా పేర్లు పడకముందే క్లైమాక్స్, అప్పుడే ఫైట్లు, ట్విస్ట్లు, వామ్మో మామూలుగా లేదు. చిన్న పర్సనల్ విషయం చెప్దాం. బిగ్ బాస్ గురించి మాట్లాడే ముందు చిన్న పర్సనల్. టీషర్ట్ ఎలా ఉంది? నాగార్జున గారు డ్రెస్సింగులు, ఆయన మేకప్లు, ఇటెందు మంది గిరగిరా తిప్పి అంత కెపాసిటీ మనకు లేదు కదా. ఆయనలో కాకపోయినా ఏదో గురిగిందంత పూస, కొంచెం మేకప్ అయ్యా, అంటే మేకప్ అండి టీషర్ట్ మార్చా. రోజు కలర్తో నేను కూడా నాగార్జున గారికి పోటీ వస్తా చూసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్దాం. ఈ నిన్న ఒకటో రోజు ఓకే, ఏదో అలా చూపించినట్టు కనిపించినట్టు 14 మంది కంటెస్టెంట్లు ఏదో అలాగా రివీల్ అయ్యింది ఈరోజు. ఓకే, బేబక్క, బెజవాడ బేబక్క, అక్కడ బెజవాడ మొత్తం మునిగిపోతుంటే ఇక్కడ బిగ్ బాస్లో మామూలుగా గొడవ పెట్టట్లే కదా. అప్పుడే మన సోనియా, నువ్వు వామ్మో అంటే పక్కన రాసుకున్నా. ఎందుకంటే మనకు ఒక వారం దాకా బుర్రలో వీళ్ళందరూ కళ్ళలోకి వస్తే కానీ మనకు వాళ్ళ పేర్లు, వాళ్ళ వ్యవహారం అన్నీ గుర్తురావు కదా. సో విషయానికి వచ్చేస్తే సోనియా అండ్ బెజవాడ బేబక్క అండ్ ఎస్కే భాష, వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు ఆడియన్స్కి. వీళ్ళ తప్పించి మిగతా వాళ్ళు ఫోకస్ అవ్వట్లేదు. ఎందుకంటే నోరు పెద్దది, కొంచెం ఐడెంటిఫై అవుతున్నారు కెమెరాలకు బాగా. సో కొంతమంది ఏంటంటే భయంగా, అంటే ప్రతి ఓడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాడంటే, బిగ్ బాస్కి వెళ్తున్నాను కదా, ఫుల్గా ప్రిపేర్ అయిపోదాము, మనం యాక్టింగ్ చేసినట్టు కనపడిపోతుంది, మనం ఏం చేసినా వాళ్ళు కనిపెట్టేస్తారని చెప్పి ఒక థాట్ మైండ్లో పెట్టుకుని బిగ్ బాస్ హౌస్లో లోపలికి వెళ్తారు. సో వీళ్ళందరికీ ఆల్రెడీ కెమెరాలు అలవాటు బాగా, అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకేదైనా కూడా ప్రతిదానికి యుద్ధాలు చేసేసి ఉన్నారు కాబట్టి సో బిగ్ బాస్ అనేది నార్మల్ వాళ్ళకి. సో నాకు అనిపించింది ఏంటంటే, గొడవలు స్టార్ట్ అయితే ఎక్కదో కొంచెం పాయిజన్లో ఎక్కుతూ ఉండాలి. అప్పుడే గొడవలు పెట్టేసుకుంటే స్క్రిప్టెడ్ అయిపోతుంది కదా. అది చూసి వాళ్ళకి కావాలన్నా గొడవ పెట్టుకుంటున్నారు రేటింగ్ కోసం అని చెప్పేసి చిన్న ఫీలింగ్ వస్తుంది. సో గొడవలు అండ్ బెజవాడ బేబక్క ఇవన్నీ కాదు, కానీ ఒక్క 5 రోజుల తర్వాత నా అసలైన రివ్యూ స్టార్ట్ అవుద్ది. అంటే ఇది అసలైనది కాదని అనొచ్చు, కానీ ఏంటంటే నాకు చెప్పాలనిపించట్లేదు. ఎందుకంటే ప్రోమోకి, అక్కడ విజువల్కి, లైవ్కి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ప్రోమో బీభత్సంగా ఇచ్చేస్తున్నారు. ఏదో అయిపోయిందిరా బాబు అని చెప్పి మనం లైవ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, కావాలని చేసినారు, రెచ్చగొడుతున్నారు ఆడియన్స్ని అనుకుంటున్నాను. సో ఏదేమైనా మనకి రేపు ఎల్లుండా గేమ్ ఎవడు బాగా ఆడుతున్నాడు. అసలు గేమ్కి లిమిట్లెస్ అని చెప్పారు కదా. లిమిట్లెస్ దేనికి అంటే గొడవలు పెట్టుకోవడానికా, అంటే అన్లిమిటెడ్ అనమాట. గొడవలు పెట్టుకోవడానికి, తినడానికి, కొట్టుకోవడానికి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఆడియన్స్ మీరు అందరూ ఒక్కసారి గమనించగలరు, 14 మంది కంటెస్టెంట్స్. సో ఈరోజు నిఖిల్, పరమేశ్వర్, రవితేజ, నాగమణికంట వరంగల్, సో అభయ్, సోనియా, నైనిక, ఎస్వి గౌడ, శేఖర్ భాష అంటే బాగా మనకు ఈ మధ్యన బాగా మన గొడవల్లో, మూడు పిల్లల గొడవల్లో బాగా ఎక్కువ ఉన్నాడు కదా రాజ్ తరుణ్. ఆదిత్యవం అంటే పాత సినిమా యాక్టర్, అంటే కొంచెం అప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన సాంగ్స్ ఇవన్నీ కూడా సినిమాలన్నీ మంచి బ్రహ్మాండంగా ఆడినాయి అప్పట్లో. సో ప్రేరణ, బేబక్క, కిరాక్ సీత, విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఒక 4 రోజుల తర్వాత ముక్కుతో యుద్ధం చేసేస్తుంది. మామూలుగా కాదు, ముక్కుతో ఒక్కొక్కరిని గుద్ది చంపేస్తుంది. ఎందుకంటే గొంతు అలాగే ఉంటుంది, మాట అలాగే ఉంటుంది, స్పీడ్ అలాగే ఉంటుంది, గేమ్ కూడా గట్టిగా కొడుతుందని నేను అనుకుంటున్నా. సో నేను ఒకటే చెప్తున్నా, పలానా ఒక్కడిని అండర్లైన్ చేయాలంటే నాకు 1 నెల రోజులు పడుతుంది. ఎందుకంటే వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళ గొడవలు ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బిగ్ బాస్కి వచ్చేసాను కదా, 4 అరుపులు గట్టిగా అరిసేస్తే నేను హైలైట్ అయిపోతాను, గట్టిగా ఏదో కాంట్రవర్సీ అయిపోతే పోతే 4 రోజుల్లో బయటకు వచ్చేస్తాం కదా, ఏముంటుందిలే, అదేదో 4 రోజులు 5 రోజుల్లో పేమెంట్ తీసుకుని వచ్చేయచ్చు అని ఒక థాట్లో కొంతమంది గేమ్ ఆడుతూ ఉంటారు. జెన్యూన్గా ఆడేది ఎవడైనా ఉన్నాడు అంటే కనుక మగాళ్ళు భాష ఒకటి కనపడుతున్నాడు. ఎందుకంటే మైండ్ బాగా లాగేస్తుంది ఆయన మీదకి. సో తర్వాత కొంచెం హీరోలు అందరూ దాక్కుంటున్నారు, రావట్లే. అంటే కూర్చుని రిలాక్స్ అవ్వడం, కాఫీలు తాగడం, వంటల కోసం మాట్లాడడం. సో ఇవన్నీ కూడా అందులో మనకి ఒక అమ్మాయి ఎవరంటే నైనిక, అంటే డాన్సర్, తను కొంచెం స్పీడు, కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. అలాగే మనకి బేబీ సినిమాలు కిరాక్ సీత, సో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది కదా, రింగిల్ జుట్టు ఉంటుంది. సో ఆ అమ్మాయి కూడా చూడడానికి ఒకలా ఉంటుంది, వాయిస్ మంచి స్పీడ్ మీద వస్తుంది, గో మీద కొట్టినట్టు ఉంటుంది తను మాట్లాడుతూ ఉంటే. సో వీళ్ళందరూ ఈ 14 మంది కంటెస్టెంట్లో రవితేజ అనే వ్యక్తి, పరమేశ్వర్ కొంచెం సిగ్గు బిడియం,
సాంప్రదాయని. సో ఇంచుమించు ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఏదో నటిస్తున్నాడు అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కొత్త కదా, సో రానున్న రోజుల్లో మనోడు టాలెంట్ బయటపడద్దు అనుకుంటా. సో ఓవరాల్గా గేమ్ అనేది ఇంకా లైన్లో పడలా. మనకి చెప్పింది ఒకటి, చూపించేది ఒకటి. కానీ నాకు సత్య వస్తే అసలైన గేమ్ బయటపడుతుంది. సత్య అంటే మనకి టీజర్ కట్లో చూపించాడు కదా, సో ఆ బొక్కలోంచి బుస్మని రావడం, లేదంటే ఇలా ఫాగ్లోంచి రావడము. నాగార్జున గారు కూడా ఒక వారం తర్వాత ఆయన మాంత్రికుడా ఏదో మాయలుడు టైపు, మన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఒక షర్ట్ ఉంటుంది కదా, సో ఈ మధ్యన మనకు వాల్ పోస్టర్లు బాగా పిల్లర్స్ మీద బాగా కనబడుతుంది, అంటే హైదరాబాద్ పిల్లర్స్ మీద బాగా కనబడుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక 1 వీక్ 1 మంత్ తర్వాత లిమిట్లెస్ అంటున్నారు కదా, సో కామెడీ కూడా లిమిట్లెస్ ఉండొచ్చు, అంటే సీరియస్ కూడా లిమిట్లెస్ ఉండొచ్చు. సో నాకు లవ్ ట్రాక్ అనేది నాగార్జున గారు ముందే రివీల్ చేస్తారు, ఎవరితో లవ్ ట్రాక్ ఏంటి కథ ఏంటి అనేది. లవ్ ట్రాక్ అనేది మనకి హీరో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఇప్పుడు అప్పుడే అవ్వదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అంటే సినిమాల్లో సీనియర్ కాబట్టి. సో ఇప్పుడు యంగెస్ట్ అంటే మన జింబోయ్ ఒకడు వచ్చాడు, ప్రతి బిగ్ బాస్లోనూ ఒక కండలవీరు ఒకడు వస్తాడు. సో ఇందులో ఒక అబ్బాయి వచ్చాడు కదా, వస్తూ ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. విష్ణుప్రియకి లవ్ ట్రాక్ పెడితే మొత్తం దుకాణం కట్టేయడమే. విష్ణుప్రియ కాకుండా ఈ డ్యాన్సర్ ఉంది కదా, సో తనతో లవ్ ట్రాక్ నడిపించినా వర్కౌట్ అవుద్ది. సో మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. సో ఆకలేస్తుంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, బాత్రూమ్కి వస్తుంది. అయ్యో మర్చిపోయాను, రికార్డింగ్ అట్లా.